రాట్లే కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన సప్లిమెంట్ అవార్డ్ ని ఇండియా తిరస్కరించింది. ఆ అవార్డ్ ఇల్లీగల్ అని చెప్పి ఇండియా ప్రస్తావించింది. అసలు ఏంటి అవార్డ్, ఏంటి స్టోరీ ఒకసారి చూద్దాం. ఇందస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల ఒప్పందం ఇండియా పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరింది. దీని వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది, బ్రోకరేజ్ చేసింది అనమాట. అయితే ఆ ట్రీటీ ప్రకారం ఇండియాకి పాకిస్తాన్కి ఈ రివర్ వాటర్ ఇష్యూలో ఏదైనా ఇష్యూస్ వస్తే ముందుగా వరల్డ్ బ్యాంక్ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ని అపాయింట్ చేసి వాళ్ళు ఆ విషయంలో వాళ్ళ డెసిషన్ చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఒకవేళ కనుక న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ చేయలేకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కి పంపించాలి. ఇందస్ వాటర్, సింధు నదీ జలాలకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా మొదట వరల్డ్ బ్యాంక్ న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి ఇష్యూ, తర్వాత కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పంపించాలన్నమాట. అయితే రెండింటికి ఒకటేసారి పంపించింది వరల్డ్ బ్యాంక్. పాకిస్తాన్ రిక్వెస్ట్ చేయడంతో భారతదేశం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఈ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ మరియు కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కడుతుంది. ఇది ఇందస్ వాటర్ ట్రీటీకి విరుద్ధం అని చెప్పి పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ ని 2016లో అప్రోచ్ అయిందనమాట. దాని ప్రకారం పాకిస్తాన్ సపోర్ట్గా వరల్డ్ బ్యాంక్ అపాయింట్ చేసిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒక సప్లిమెంట్ అవార్డు ఇచ్చింది. ఏం చెప్పింది తెలుసా? ఇండియా ఇందస్ వాటర్ ట్రీటీ అబెయిన్స్లో పెట్టిన ఇందస్ వాటర్ ట్రీటీ ఇండియా ఇప్పుడు క్యాన్సిల్ చేసినా సరే మా జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, మేము దానికి సంబంధించి అవార్డు ఇవ్వచ్చు అని చెప్పి ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పింది.